వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ప్రధానంగా తీసుకుంటే ఆస్తుల రిజిస్ట్రేషన్లో అక్రమాలు అవకతవకలు దూరం చేసేందుకు ప్రజలకు రిజిస్ట్రేషన్కి సంబంధించి అందించేటువంటి సేవలు సులభతరం చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఫ్రంట్ ఆఫీస్ డెస్క్ను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందించనున్నారు. అయితే దీన్ని డాక్యుమెంట్ రైటర్లు వ్యతిరేకిస్తున్నారు. సో వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు ఏంటో ముందుగా తెలుసుకుందాం. అలాగే ఈ సేవల వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. ముందుగా డాక్యుమెంట్ రైటర్లు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారో తెలుసుకుందాం. డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ నాయకులకు కాల్ చేద్దాం మనం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు డాక్యుమెంట్ రైటర్లు అంటే ప్రజలకు ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి సేవలు సులభతరం చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే దీని మీద డాక్యుమెంట్ రైటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా, ఎందుకు సార్? కారణం ఏంటి? అంటే ప్రజలకు సేవలు సులభతరం చేస్తే మంచిదే కదా, మరి డాక్యుమెంట్ రైటర్లు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు? దానిలో మా జీవన వృద్ధికి నష్టం వాటి కార్యక్రమం కనబడుతుంది సార్. అంటే డాక్యుమెంట్ కూడా మేమే చేస్తాం, తయారు చేస్తామని చెప్పి వాళ్ళు అన్నారు. డాక్యుమెంట్ వాళ్ళు తయారు చేసే మంది మేమంతా ఉన్నాం కదా, కొన్ని లక్షల మంది ఉన్నారు కదా, వాళ్ళ జీవనోపాధికి ఆటంకం కలుగుతుందని మా ఉద్దేశం, మా ఒక ముఖ్య ఉద్దేశం. అంటే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే దీంట్లో అవకతవకలకు పాల్పడుతూ ఉన్నారు, ఈ అవకతవకలు అనేది జరగకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇలా చేస్తూ ఉన్నామని చెప్తున్నారు. అప్డేట్ చేసుకోవాలని వాళ్ళ ఉద్దేశం సార్. మన డాక్యుమెంట్ లో మొత్తం కలిపి అప్డేట్ చేసుకోవాలని కాన్సెప్ట్ వాళ్ళు చేస్తున్నారు. దానిలో మనకు అభ్యంతరం లేదు. అవకతవకలు జరిగేది అనేది సమస్య లేదు కదా. ఇప్పుడున్న డిజిటల్ వ్యవహారంలో ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు ఏమి లేదు, బాగా బ్రహ్మాండంగా ఆఫీసులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ ఫ్రంట్ ఆఫీసులు పెట్టాల్సిన అవసరమే లేదు. అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్, రిజిస్ట్రేషన్ ఫీతో పాటు అదనంగా మొత్తం కలెక్ట్ చేస్తున్నారు అనేది కొంత ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో మీరు ఏకీభవిస్తారా? సార్, ఇది గత కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్న విషయమే ఇది. దీన్ని రూపమాపాలని ప్రయత్నం చేస్తున్న భాగంగానే ఫ్రంట్ ఆఫీస్ పెట్టి, దానివల్ల మనకు ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళ ఆఫీసుల్లో అమౌంట్లు తీసుకోకుండా ఉంటేనే మనకు బెస్ట్. కానీ ఎవరు ఆ విధంగా వాళ్ళని కట్టడి చేయలేకపోతున్నారు సార్. అంటే ఆఫీసులో అమౌంట్లు తీసుకునేదైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వాస్తవమే అంటారు మీరు? 100% వాస్తవమే సార్. అది జరుగుతున్న వ్యవహారం. ఓకే. ఇప్పుడు బాగా పెట్టలేకపోయింది సార్. ఇవి గత ఈ ప్రభుత్వాలు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మారుతున్న నుంచి ఇంకా ఎక్కువ అయిపోయింది. అసలు అదుపు ఆపు లేకుండా పోతుంది దీని మీద. సో అందులో భాగంగానే ఫ్రంట్ ఆఫీస్ పెడుతూ ఉన్నామని చెప్తూ ఉన్నారు కదా. ఫ్రంట్ ఆఫీస్ డెస్క్ పెడితే మరి ఇటువంటి ఏం జరగకుండా ఉంటాయి, డైరెక్ట్ చలానాలు కట్టుకుంటారు, సరిపోద్ది అని. సో ప్రత్యామ్నాయంగా మీరు ఇంకేమైనా డిమాండ్ చేసే అవకాశం ఉందా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు? డాక్యుమెంట్ వ్యవహారం రాసే విధానం మాకు రావాలి సార్. మీరు ఫ్రంట్ ఆఫీస్ పెట్టుకొని మేము అన్ని ఫ్రంట్ ఆఫీస్కి పంపించేస్తాం, నో ప్రాబ్లం. మాకు అలాంటి అభ్యంతరం లేదు. వాళ్ళు డిజిటలైజ్ చేసుకోండి, సబ్ రిజిస్ట్రార్ని కలవనీయకుండా చేయాలనేది కాన్సెప్ట్. డాక్యుమెంట్ రైటర్ కానీ కక్షిదారులు కానీ వాళ్ళ దగ్గర పోకుండా ఉంటే ఈ యొక్క వ్యవహారం కరప్షన్ అనేది తగ్గుతుందని వాళ్ళ ఒపీనియన్. అంటే అవినీతి, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి జరుగుతోంది అనేది అయితే మీరు డాక్యుమెంట్ రైటర్గా ఒప్పుకుంటారు? ఒప్పుకుంటాం సార్. ఓకే 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 అండి. ప్రజల విషయం తీసుకుంటే ప్రజలకు దీనివల్ల ఎలాంటి సేవలు అందే అవకాశం ఉంది, అది కూడా మీరే చెప్తే బాగుంటుందేమో. ప్రజలకు మంచి జరుగుతుంది సార్. ఎందుకనంటే ఈ బాధ పడలేకపోతున్నాం మేము కూడా. ఒకటే మీద అది సార్, లక్షలు అయిపోయింది అమౌంట్లు తీసుకోవడం. మేము కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా వేచి చూడాల్సి వస్తుంది డాక్యుమెంట్ కోసంగా. ఇది స్లాట్ బుకింగ్ అనే సిస్టమ్ పెట్టారు కానీ దాన్ని నిరుపయోగంగా చేసేస్తున్నారు. అది ½ అవర్ అయిపోయి స్లాట్ బుకింగ్ చేసిన ½ అవర్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కావాలి. రోజులు తరబడి అట్లా వెయిటింగ్ చేస్తున్నారు. ఓకే. ఈ అవినీతి మీద ఒక రకంగా మంచి సిస్టమే ఇదేమో. కాకపోతే మా జీవన వృద్ధి పోకుండా డాక్యుమెంట్ రైటర్స్ విధానాన్ని కంటిన్యూషన్ ఉండాలి. అట్ ఎ టైం రెండు పక్కన అక్కడ చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. అంటే జాప్యం అయితే జరుగుతుంది అంటారు? ఆ జాప్యం అనేది 100% చేస్తుంది సార్. వాంటెడ్లీ చేస్తున్నారా? ఇది వాంటెడ్లీ చేస్తున్నారండి, కావాలని. అసలు భరించలేకపోతున్నాం, టార్చర్ భరించలేకపోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ దుర్గేష్ గారు. సో వాస్తవాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏదైతే జరుగుతుందో ఈ అవినీతిని ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నా కూడా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. దీనికి ప్రభుత్వం చెక్ పెట్టేందుకే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఇప్పుడు దుర్గేష్ గారు కూడా ఎలాంటి జంకు లేకుండా క్లియర్గా ఆ వ్యవస్థలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనేది చెప్పారు. అన్ని కార్యాలయాల్లో అలా జరుగుతుందని చెప్పలేం, కానీ కొన్ని కార్యాలయాల్లో జరుగుతున్నది వాస్తవమే. అందుకే అవకతవకలకు చెక్ పెట్టేందుకే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మనతో పాటు
భాస్కర్ గౌడ్ ఉన్నారు. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఆయనకంటూ మంచి పేరుంది. మరి వారిని అడుగుదాం, అసలు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎన్నో ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేయిస్తూ ఉంటారు. సో రిజిస్ట్రేషన్కి సంబంధించి అవకతవకలు జరిగేటువంటి అవకతవకలు ఏంటి, ఎలా అంటే సొమ్ము అదనంగా కలెక్ట్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈజీ రిజిస్ట్రేషన్ అనేది గవర్నమెంట్ పెట్టింది, ఒక రకంగా చాలా సంతోషం. ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్లో ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ మార్నింగ్ పోయామంటే అది 10:30కి పోతే వాళ్ళు వచ్చే టైం మీరు చెప్పిన అందరూ కాదు కానీ ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ 11:30కి వస్తే అది సాయంత్రం 5 అవుతుందో తెలియదు, 3 అవుతుందో తెలియదు, 2 అవుతుందో తెలియదు, డబ్బులు ఎంత అవుతుందో తెలియదు. సో ఇది ఈజీ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అనేది చాలా స్వాగతించాల్సిన విషయం, నో డౌట్ ఆ విషయంలో. సేమ్ టైము కొన్ని ఏళ్లుగా ఈ రిజిస్టర్ డాక్యుమెంట్ రైటర్లు జీవనోపాధి మీద దెబ్బపడే అవకాశం ఉంది. కాబట్టి దీనికి గవర్నమెంట్ ప్రత్యామ్నాయ అవసరం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళు ఇదే జీవితం వాళ్ళకి, ఇంక వేరే లేదు. సో ఆ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తూ దీని ఇంప్లిమెంటేషన్ పెట్టాలి అనేది ఒకటి. ఇందాక మీరు చెప్పినట్టు చాలా మంది డాక్యుమెంట్ రైటర్స్ కూడా ఆ అవినీతి మీద ఆవేశంగా ఉంటారు, కానీ వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు. రిజిస్టర్ ఆఫీసుల్లో జరిగే అవినీతి గురించి డాక్యుమెంట్ రైటర్లు కూడా ఆవేదనతో ఉన్నారు, కానీ వాళ్ళ చేతుల్లో ఏమి లేదు ఇందాక మనం చెప్పినట్టు. కాబట్టి ఇందాక మనం చెప్పినట్టు ఈ డాక్యుమెంట్ సిస్టమ్, ఆన్లైన్ సిస్టమ్, డాక్యుమెంట్ సిస్టమ్ అనేది చాలా మంచిది. కాబట్టి దీనిలో మైనస్ పాయింట్లు ఏంటంటే ఆ సిస్టమ్ సరిగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అంటున్నారు, పిపిపి మోడల్ని. దీనివల్ల ఏమన్నా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉందంటారా? ప్రైవేటు వల్ల రూపాయి ఎక్కువైనా కానీ పని ఈజీగా అవుతుంది, నో డౌట్ ఆ విషయంలో. దీనిలో ఇబ్బంది నేను గమనించింది ఏంటంటే డాక్యుమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కాపీ పేస్ట్ ఉంటుంది, మీకు ఆన్లైన్లో మొత్తం కాపీ పేస్టే, కానీ అందరికీ అన్ని వీలు కావు. డాక్యుమెంట్లో కొంచెం సవరణలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిజిస్ట్రేషన్ చేస్తాను, మా అన్నకి చేయాలి, మా చెల్లికి చేయాలి, ఆ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ కంప్యూటర్ చేయలేదు. ఓన్లీ డాక్యుమెంట్ రైటరు ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్ రైటర్ చేయగలరు. కానీ అటువంటి డాక్యుమెంటేషన్లో ఇబ్బంది వస్తుంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో డాక్యుమెంట్ రైటర్లు మా పొట్ట కొట్టొద్దు అని చెప్తూ ఉన్నారు, మమ్మల్ని కూడా ఏదో రకంగా ఉపయోగించుకోండి అని. వాళ్ళని ఉపయోగించుకుంటూ ఈ పథకాన్ని, అంటే ఈ ఫ్రంట్ ఆఫీస్ ఏదైతే పెట్టాలని అనుకుంటున్నారో దాన్ని కొనసాగించే అవకాశం గవర్నమెంట్ కొనసాగిస్తుంది లేదనేది డిపెండ్ ఆన్ వాళ్ళ ఉద్యమాల మీద ఆధారపడి ఉంటుంది. ఉద్యమాలు సరిగ్గా చేస్తే గవర్నమెంట్ వెనక్కిపోకుండా ప్రశ్న. కాకపోతే నేనేమంటానంటే ఈ సిస్టమ్ పక్కకి పోకూడదు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మేము కొన్నేళ్లుగా ఇబ్బంది పడుతున్నాం. డాక్యుమెంట్ రైటర్ లేకపోతే మాకు రిజిస్ట్రేషన్ కూడా లేట్ అయిపోతుంది. ఎందుకంటే అన్ని పేపర్లు, ఈవెన్ అడ్వకేట్ అయినా సరే నేను రిజిస్ట్రేట్ చేస్తుంటాను. కాబట్టి ఆ డెప్త్, ఆ సబ్జెక్ట్ వాళ్ళకే వచ్చు, కంప్యూటర్ పూర్తిగా చేయవు. కాకపోతే ఆ సిస్టమ్ ఒకటి ఉండాలి. ఇందాక చెప్పినట్టు ఈ లంచాల వ్యవహారం ఉన్నది ఆయన అన్నట్టు అక్రమాలకు తావు ఉంది. అందువల్లే కావాలని కొంతమంది సబ్ రిజిస్టర్లు 2 రోజులు 3 రోజులు కాల వ్యవధి పొడిగిస్తూ ఉంటారు, వాళ్ళ చుట్టూ మేము తిరగలేకపోతున్నామని కూడా చెప్తున్నారు. దీనిలో నాకు అనిపించింది ఏంటంటే ఈవెన్ మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మా బీజేపీ మాధవ్ గారు కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నేను డాక్యుమెంట్ ఇచ్చాను రిజిస్టర్కి, వాళ్ళు ఏం చెప్పారు, ఏదో అవకతవకలు చెప్పే కోసం డ్రాగ్ అయిన్ చేస్తారు. లేదంటే ఇది పేపర్ అని కొంతమంది నేను చూశాను, దాన్ని ఏమంటారు, పేపర్ వేస్తారు అనమాట, వీలు కాదని. నువ్వు అలా వేయద్దు, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే రాసివు. ఎందుకు రిజిస్టర్ చేయలేకపోతున్నావు నువ్వు, పేపర్ ఇవ్వు, అది లీగలైజ్ చేయాలి. ఎందుకు చేయలేకపోతున్నావు, పలానా కారణం, అది లీగల్ పక్కా ఉందా, అది చేయగలిగి చాలు, అది చేయవు, తీసి పక్కన వేసి ఏదవుతుంది కాదు కదా. అలా కొంతమంది రిజిస్టార్లు డాక్యుమెంట్ రైటర్లు పంపిస్తున్నారు, కస్టమర్లు పంపిస్తున్నారు. దీని విషయంలో గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందే, నో డౌట్ ఆ విషయంలో. సో ఇప్పుడు శ్రీకారం చుట్టారు, అది ఇంప్లిమెంటేషన్ కావాలి. సేమ్ టైం డాక్యుమెంట్ రైటర్ కడుపు కట్టకూడదు అనేది సీనియర్ మార్కెటింగ్ పర్సన్ గా నెల్లూరులోని ప్రధాన సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించబోతున్నారు. సో హర్షణ ఏమంటారా? ఇక 100% బెస్ట్ అది. ఎందుకంటే కాకపోతే దీన్ని నెక్స్ట్ ఆల్టర్నేటివ్ రిజిస్టర్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ అవుట్ వచ్చింది, ప్రతి దగ్గర అడ్వకేట్స్ ఉండరు, ఇంకోరు ఉంటారు కదా. ఆ డాక్యుమెంట్ రైటర్ తీసుకుని డాక్యుమెంట్ పెట్టాం, చూడండి, చూసి చెక్ చేయండి, నాకేం కావాలి, నా డాక్యుమెంట్ ఎలా కావాలి అనేది కంప్యూటర్ ఇవ్వలేదు. దాని చిన్న చిన్న లోపాలు అనేది డాక్యుమెంట్ రైటర్ అవసరం ఉంటుంది. అంటే ప్రోగ్రామింగ్ ఇప్పుడు ఏఐ జమానా ఉంది, సో అప్డేట్ అవుతూ ఉంది. అట్లాంటి ఫీచర్స్ అవన్నీ కూడా ఉండవా దాంట్లో డాక్యుమెంట్ ప్రోగ్రామింగ్? ఉండవు. ఏఐ ఎంతవరకు చేస్తుందంటే
అది కూడా కాపీ పేస్ట్ కదా. ప్రోగ్రామింగ్ కాబట్టి ప్రోగ్రామింగ్ లో సవరణలు అవన్నీ కూడా చేసే అవకాశాలు ఏమంటారు? అది మీకు ఏఐలో కావచ్చు, ఇంకో దానిలో కావచ్చు, నాట్ 100%, ఓన్లీ 90% 95% వచ్చు తప్ప ఆ లోపల కోసం మళ్ళీ డాక్యుమెంటేషన్ కోసం పోయి మళ్ళీ రిజిస్టర్ కోసం పోయి ఇది ఒకటి ఉండదు. ఇంకోటి దీనివల్ల ఏంటంటే మన టైం డ్రాగన్, ఇప్పుడు కంప్యూటర్ ఇచ్చాం, జస్ట్ విత్ ఇన్ టైంలో అది అయిపోయే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఇది స్వాగతించే విషయమే. సేమ్ టైం దీన్ని బేస్ చేసుకొని ఎవరైతే కస్టమర్ సఫర్ అవుతున్నారో, లంచాల పరంగా కావచ్చు, డాక్యుమెంట్ పరంగా కావచ్చు, లేట్ పరంగా కావచ్చు, అది గట్టిగా కూర్చోవాలి. ఎందుకంటే డాక్యుమెంటరీ వాల్యూ ఎంత ఉందో కంపేర్ టు, నేను గమనించింది ఏంటంటే తెలంగాణతో కంపేర్ చేసుకుంటే ఇక్కడే ఎక్కువ ఛార్జెస్ ఉన్నాయి. అదనపు ఛార్జీలు అంటున్నారు కదా, అదేదో కలకట్టాలో కట్ మనీ లాగా ఇక్కడ కూడా రిజిస్టర్ కట్ మనీ లాగా జరుగుతుందని నాకు అనుమానం. సో ఫైనల్ గా ఏం చెప్తారు మీరు ఈజీ రిజిస్ట్రేషన్ ప్రక్రియతో? అంటే కేవలం 2,000 రూపాయలతోనే సేవలు అంటున్నారు. సో అమౌంట్ కూడా 2,000 అంటే తక్కువ అనుకుంటాం. ఇంకోటి, అది నేను చెప్పింది కరెక్టే, ఇప్పటికే డాక్యుమెంట్ ఛార్జెస్ ఎక్కువ పెట్టారు. 7.5% డాక్యుమెంట్ వసూలు చేస్తాను మీరు గవర్నమెంట్. సో గవర్నమెంట్ నడవడం కోసం దేనికోసం మీరు వసూలు చేస్తారు, ఎక్కువ వసూలు చేస్తారు. సేమ్ టైము ఈ లంచాలు, సేమ్ టైము లేటు, ఇన్ని వ్యవహారాలు జరగాలంటే మీరు డాక్యుమెంట్ ఛార్జెస్ తగ్గించండి. సేమ్ టైం ఈ లంచాల మీద అయితేనేమి ఇంకో విషయం మీద గట్టిగా నిఘా పెట్టాలి. సేమ్ టైం దాన్ని చెప్పే కదా, ఎందుకు ఇవ్వరు మీరు, ఎందుకు డాక్యుమెంట్ చేయరు, ఎందుకు ఇసురుతారు అందరినీ? కొంతమంది చేస్తారు ఆ పని. రీజన్ ఇవ్వాలి, సరైన రీజన్ లీగల్ గా ఇవ్వాలి. లీగల్ ఇవ్వాలి, మేము డాక్యుమెంట్ వెళ్తాం, కోర్టు కేసు ఎత్తి ఇది సబ్జెక్ట్ అని భయపడతారు. ఎందుకు గవర్నమెంట్ భయపడతా ఉంది? చేయాలి కదా. సో మధ్యవర్తుల ప్రమేయం ఇకపై ఉండకపోవచ్చు అంటారు, ఇది కానీ పక్కగా అమలైతే. మధ్యవర్తి అనేది అది మీడియేషన్ ఉండాల్సిందే కాదన్న, లంచాలు అనే పాయింట్, బెస్ట్ పాయింట్. లంచాలు అని క్లియర్ గా చెప్పమంటారు. లంచాలు క్లియర్ గా చెప్పమంటారు. లంచాలు అంతే. ఓకే, ఇప్పుడు నేను అడగంటే మీరు లంచం వేయరు కదా. సో లంచాలు అడుగుతున్నారు. లంచాలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఒక విషయం ఏంటంటే గవర్నమెంట్ కి ఏసీబీ భయపడడం లేదు. ఏది కాబట్టి 10 లక్షలకు 10 లక్షలు పడేస్తున్న పరిస్థితి తప్ప లంచాలు భయపడే పరిస్థితి తీసుకురావాల్సిందే గవర్నమెంట్. ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ పెట్టాల్సిందే, నో డౌట్ ఆ విషయంలో. సో ఇటువంటి కార్యక్రమాల వల్ల లంచాలకు పూర్తిగా చెక్ పడుతుంది. సో ఆయన డాక్యుమెంట్ రైటర్ చెప్పినట్టు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో జరిగేటువంటి అవినీతికి పూర్తిగా నిర్మూలనకు ఇది ఒక మంచి మార్గం. అయితే డాక్యుమెంట్ రైటర్లుగా మేము ఉన్నాం కాబట్టి మా పొట్ట కొట్టకుండా చూడండి అని వాడు చెప్తూ ఉంటే, మరి రియల్ ఎస్టేట్ రంగంలో అనుభవం ఉండేటువంటి భాస్కర్ గౌడ్ మాత్రం ఇది ఒక మంచి విధానం. ఈ విధానాన్ని పూర్తిగా అమలు చేస్తే సత్ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే సవరించుకొని ముందుకు సాగితే బాగుంటుంది. ఈ విధానం చాలా మంచిది. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో లంచాలకు చెక్ పెట్టేటువంటి అవకాశం ఈ విధానం ద్వారానే ఉంటుంది అంటారు. ధన్యవాదాలండి మాతో మాట్లాడేందుకు. ఇది ఇవాళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.